అందరి కళ్ళు గప్పి బ్లాక్ మనీని బ్యాంకులకు తరలించిన బ్లాక్ బ్యాచ్ కు షాక్ ఇచ్చింది ఐటీ శాఖ. గుట్టు చప్పుడు కాకుండా లెక్కలు లేని సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బడాబాబుల పనిపట్టేందుకు సిద్ధమైంది. అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ శాఖ ఇప్పుడు వారందరికీ నోటీసులతో జలకిచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నల్లధనాన్ని వెలికితీసే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. సుమారు 13 లక్షల మందికి నోటీసులు పంపారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నల్లధనం ఉందని అనుమానిస్తున్న ఐటీ శాఖ అక్రమార్కుల గుట్టురట్టు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు సుమారు 4,70,000 కోట్ల అన్ అకౌంటెడ్ సొమ్ము బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని సిబిటిడి చైర్మన్ ప్రకటించడంతో బ్లాక్ బాబుల పని పట్టేందుకు రంగంలోకి దిగింది ఐటీ. 18 లక్షల మంది ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారని సిబిడిటి చైర్మన్ తెలిపారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో 2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ జమ అయితే ఆ మొత్తానికి లెక్కలు చూపాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తాన్ని బ్యాంకులకు తరలించిన అక్రమార్కుల కోసం ఇప్పుడు ఐటీ వేట కొనసాగుతోంది. అందుకే నోటీసులతో దూకుడు పెంచింది. వీటికి సమాధానాలు ఇవ్వకపోతే కఠిన చర్యలకు సిద్ధమవుతోంది ఐటీ. మరోవైపు ఐటీ అధికారుల నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆన్లైన్లోనే వివరాలు అందజేయొచ్చని చెబుతున్నారు చార్టెడ్ అకౌంటెంట్ జీవీ రెడ్డి. వారం 10 రోజుల్లో స్పందించకపోతే మరోసారి నోటీసులు పంపిస్తారని, లావాదేవీలకు లెక్కలు చూపకపోతే జరిమానా తప్పదంటూ హెచ్చరించారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళి వాళ్ళ పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి తర్వాత అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే అది 3 రకాల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగడం జరుగుతుంది. అక్కడ ఒకటి ఏంటంటే గతంలో క్యాష్ విత్డ్రా చేసి ఇప్పుడు డిపాజిట్ చేయడం జరిగిందా, లేదంటే వాళ్ళకు ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ ద్వారా వచ్చిన క్యాష్ అది అంటే వేరే వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చింది కానీ, లేదా ఇతరత్ర ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా వచ్చిన ఆ డబ్బా వాళ్ళ చేతిలో ఉన్నదంటే అది కానీ, లేదా ఇంతకుముందు ట్యాక్స్ కట్టబడి ఉండి చేతిలో ఉన్న క్యాష్ ఏదైనా ఉన్నట్టు అది కానీ, ఈ 3 సోర్సుల ద్వారా వచ్చినట్టు దానికి ఫిల్ చేసినట్లయితే సరిపోతుంది అనమాట. ఇది కాకుండా ఫర్దర్గా ఏదైనా ఉన్నట్టయితే డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరగా రిప్లై ఇచ్చినట్లయితే వాళ్ళ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 50% ట్యాక్స్ కట్టేసి బ్యాలెన్స్కి వచ్చేసి 25% స్కీమ్లో పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మొదటి చెప్పిన 3 పద్ధతులకైనా వాళ్ళకైనా క్యాష్ ఉన్నట్లయితే అక్కడే ఫిల్ చేసినట్లయితే సరిపోతుంది. దీని గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐటీ శాఖ నోటీసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు మాజీ ఐటీ అధికారులు. ఐటీ శాఖ నోటీసు పంపాలంటే ఏ నిబంధన ప్రకారం పంపుతున్నారనే పూర్తి వివరాలు కూడా అందులో ఉండాలని చెప్పారు మాజీ ఐఆర్ఎస్ అధికారి సాయి ప్రసాద్. కానీ తాజా నోటీసుల్లో అటువంటి వివరాలేమీ లేవన్నారు. అంతేకాదు లక్షల సంఖ్యలో నోటీసులు పంపడం సరికాదంటున్నారు మాజీ అధికారి సాయి ప్రసాద్. అవి యాక్చువల్గా నోటీసులు అనబడేదానికి కూడా అర్హత లేవు. అదొక రిక్వెస్ట్ లెటర్. ఆ లెటర్ని మనము చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసామంటే దానిపైన ఐటీ యాక్ట్ కింద ఫలాని సెక్షన్ కింద ఫలాని రూల్ కింద ఇస్తున్నాము అన్న విషయం అయితే క్లారిటీ లేదు. ఇంకొకటి కింద ఎవరు పంపిస్తున్నారని చూస్తే ఈ ఫైలింగ్ టీమ్ అని ఉన్నది. నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కానీ ఈ ఫైలింగ్ టీమ్ అన్న అథారిటీయే లేదు. పోతే ఏంటంటే ఏదో మన ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో లాగానో లేకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ లాగానో ఒక లెటర్ పడేద్దాము, ఒక రాయి పడేద్దాము, వీళ్ళ దగ్గర నుంచి సమాచారం వస్తే ట్యాక్స్ లాగుదాము అన్న ఒక ఇమ్మెచ్యూర్ ఇంప్రెషన్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్గానైతే చెప్పాలంటే ఏదో ఒక సెక్షన్ కింద ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ సంతకం పెడుతూ అడిగిన కమ్యూనికేషన్కి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అసెసెస్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి సమాధానం ఇవ్వచ్చును. అయితే ఒక్కసారిగా 13 లక్షల మందికి నోటీసులు పంపడంతో ఎస్కేప్ అయ్యామనుకున్న బ్లాక్ బాబుల గుండెల్లో గుబులు రేగింది. తీగలాగితే తమ డొంక ఎక్కడ కదులుతుందోనని వణికిపోతున్నారు.